కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ మీటింగ్లో చర్చించారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. 9 ప్రధాన అంశాలు అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. వివిధ కేంద్ర పథకాల ద్వారా రుణాల మంజూరులో జాప్యం, మహిళా ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో వైసీపీ అసభ్య ప్రచారం వంటి అంశాలపై చర్చించారు. కూటమి పాలనలో అమరావతికి 15,000 కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నామని పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని కోరుతామన్నారు. ఏదైతే టూరిస్టుకి సంబంధించి భారత్ గౌరవ్ ట్రైన్ ఏదైతే ఉందో, టూరిస్టు సంబంధించి శ్రీశైలము, తిరుపతి, సింహాచలం ఇలాంటివన్నీ కలుపుతూ కూడా కొన్ని చోట్ల ట్రైన్స్ అన్నీ చేశారు. వాటిని కూడా రేపు మాట్లాడే అవకాశం ఉంది. అలాగే క్వాంటమ్ వ్యాలీ గురించి ఏదైతే ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా దాన్ని ప్రపోజ్ చేస్తూ ఉన్నారు, దాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారో దాని గురించి కూడా రేపు ఒక పాలసీ మనం ఇక్కడ చేసాం. రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ పాలసీ అయితే కానీ, అలాగే టెక్నాలజీకి సంబంధించిన పాలసీ అయితే కానీ ఇవన్నీ కూడా చేసాం. దాంతోపాటుగా ఏరోస్పేస్కి సంబంధించి కూడా మీరు మొన్న చూశారు. దాని గురించి కూడా మీరు బెంగళూరుకి చెప్పితే ఇక్కడ రండి అని చెప్తా ఉన్నాం. దానికి మనం కేంద్ర ప్రభుత్వాన్ని అడగబోతా ఉన్నాం, మాకు సపోర్ట్ ఇవ్వండి, మేము అద్భుతంగా చేసి చూపిస్తామని చెప్పి పార్లమెంట్ సమావేశాల్లో వీటన్నిటి గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్రాభివృద్ధి అంశంలో తమపై బాధ్యత పెరిగిందన్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. వచ్చే 4 ఏళ్లు ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తామన్నారు. ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏ నమ్మకంతో పంపించారో ఆ నమ్మకానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ 4 ఏళ్ళు ఈ ఏడాది ఎట్లా పనిచేసామో మరింత ఉత్సాహంతో 4 ఏళ్ళు పనిచేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, గత 5 ఏళ్ళు ఎంపీల పనితీరుని, ఇప్పుడున్న పనితీరుని కూడా ప్రజలు గమనిస్తున్నారని వారు చెప్పడం చాలా అభినందనీయం, గౌరవనీయంగా మేము భావించుకుంటున్నాం. ఇదే స్ఫూర్తితో మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా కూడా చెప్తున్నాం, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వస్తుంటే ప్రత్యక్షంగా మేమంతా చూస్తున్నాం. ఏపీ ప్రయోజనాలను కాపాడటంలో రాజీ పడబోమని టీడీపీ ఎంపీలు తెలిపారు.